హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్. ఈ రోజు అయితే మనం పూడిమడక అనే ఒక విలేజ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. చూసారు కదా బోట్లు, మనమైతే బీచ్ దగ్గర ఉన్నాము. సో ఈ వీడియోలో అయితే నేను పెద్దగా కనిపించకుండా మీకైతే మంచి మంచి విజువల్స్ చూపిస్తాను. అలాగే మనోళ్ళు ఇక్కడ మత్స్యకారులు ఉంటారు కదా, ఈ మత్స్యకారులు ఏంటంటే మార్నింగ్ ఒక 4-4:30కి అయితే వాళ్ళ మీదకి వెళ్తారనమాట. సముద్రపైకి వెళ్ళి వేట చేసుకొస్తారు. ఆ చేపలు అయితే ఇప్పుడు చూద్దాం మనము. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేసి రెడీగా ఉండండి, వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా పూడిమడక అనే ఊరు అనమాట. ఇదంతా పెద్ద విలేజ్ అనమాట. ఈ విలేజ్లోనే చాలా కొన్ని పేర్లు అయితే ఉంటాయన్నమాట. కొండపాలెం, కడపాలెం, ఇలాగా కొన్ని ఈ దీంట్లోనే ఈ పాలెలు ఎక్కువ ఉంటాయి. చెప్పాను కదా, కడపాలెం, కొండపాలెం అని ఇలాంటి పాలెం ఎక్కువ ఉంటాయి. అవి నేను మర్చిపోయాను, అన్నీ చెప్పలేకపోతున్నాను. ఊరైతే చూసారు కదా, అక్కడ వరకు ఊరే ఉందన్నమాట. ఇది మొత్తం ఇదంతా పూడిమడకనే అనమాట. ఇది చాలా పెద్ద విలేజ్, చెప్పా కదా. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే బోట్లు వస్తాయన్నమాట. చేపలు అయితే చూద్దాం. అరే ఆడండి రా, అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మన వాళ్ళు అయితే గంపలోళ్ళు అయితే వెళ్తున్నారనమాట. గంపలోళ్ళు ఏంటంటే చిన్న చిన్న చేపలన్నీ కొనుక్కొని ఊర్లో అమ్ముకుంటారనమాట. వాళ్ళే గంపలోళ్ళు అంటారు. సో మనకు అక్కడ చూసినట్లయితే బోట్లు కనిపిస్తున్నాయి కదా, అవి తెల్ల దుప్పట్లు ఏమంటారంటే కాన్సాప దుప్పటి అంటారు అనమాట. అవేంటంటే ఇంజరీ స్టార్ట్ చేయకుండా గాలి ఏదైతే ఉందో ఆ గాలోటాన్ని బట్టి ఆ దుప్పటి వేసుకొని అయితే ఒడ్డు చేరుకుంటారనమాట మత్స్యకారులు. సో చూసారు కదా, దరికి వచ్చిన తర్వాత ఈ తెరల్లోని ఏం చేస్తారంటే ఇంజిన్ స్టార్ట్ చేసి దరికి రావడానికి వాడతారనమాట. సో చూసారు కదా ఎలా వస్తున్నారో. ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ఈ తెప్పను బాగా గమనించండి. ఇప్పుడు వరకు స్లోగా వచ్చింది, ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద తెరలు ఇరుగుతున్నాయి కాబట్టి తెప్ప మొగ్గేసే అవకాశం ఉంటుందని వాళ్ళైతే స్లోగా వచ్చారు. ఇప్పుడు చూసారా ఎంత రేజ్ ఎడుతున్నారో. రేజ్ ఎట్టేసి ఒక్కసారి దరికి వచ్చేస్తారనమాట. ఎందుకంటే ఇంకో పెద్ద తెర వచ్చే లోపల దరికి చేరిపోవాలన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద తెరలు వచ్చేసి అనుకోండి, ఆ తెరలు బట్టి వచ్చేస్తే ఖచ్చితంగా తెప్ప మొగ్గేసేస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ తెర చూసుకొని వస్తారనమాట. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఈ తెప్ప చూసారా, వాళ్ళు ఒక పెద్ద తెరకు అయితే దొరికేశారనమాట. వాళ్ళకి కరెక్ట్గా అంటే ఆ సిచ్యువేషన్ కుదరలేదు, వాళ్ళు వేటగాళ్ళే కాబట్టి. కాకపోతే ఆ తెర వచ్చే టయానికి వాళ్ళకి సిచ్యువేషన్ కుదరక తెప్ప అయితే మొగ్గేసేసింది. చూసారు కదా ఎలా ఉందో. వాళ్ళకి ఏంటంటే చిన్న తెప్ప అనమాట. ఇది ఓన్లీ కత్తావులతో లాక్కొస్తారు, దీనికి ఇంజిన్ అది ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే వాళ్ళు ఆ తెప్పను మళ్ళీ తిరగొట్టుకోవాలి. వాళ్ళే తిరగొట్టుకుంటారు అది నీటిలోని. అది ఎంత నడేట్లో ఉన్నా అంటే బార్ని ఎక్కడైనా పడిపోయినా కూడా తెప్ప మొగ్గేసేసినా కూడా అది తిరగొట్టుకొని వచ్చే అంత ఇది వాళ్ళకు ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే వలకెళ్ళే తెప్పలు అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు టైం అయితే 11-11:30 అయితే అవుతుందన్నమాట. అయితే ఈ టైం కల్లా వలతప్పలు అయితే వచ్చేస్తాయి. వలతప్పలు ఏంటంటే ఇవి చిన్న చిన్న వలలు వేస్తాయి అనమాట. చూసారు కదా, చిన్న చేపలు వలలు వేస్తాయి. దీంట్లోకి ఏంటంటే కానాగడతలు, గొరసలు ఇలాంటివి చిన్న చిన్న చేపలు పడతాయి. చాలా పేర్లు ఉంటాయి, నాకు అన్ని పేర్లు రావు. సో చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న చేపలు అని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈయన వేటగాడు అన్నట్టు, వీళ్ళందరూ వచ్చేసి గంపలోళ్ళు అంటే తెలుసు కదా, ఈ చుట్టుపక్కల ఊర్లోనే అమ్ముతారనమాట. సో చూసారు కదా చేపలు. ఇప్పుడైతే పాట జరుగుతుంది అనమాట. ఈ వల చూసారా వల ఎలా ఉందో. ఆ వల దాదాపు ఒక 50 కేజీలు 70 కేజీలు అంత బరువు అయితే ఉంటుంది అనమాట. అందుకే ఈడ్చుకొస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే లేట్ అయిపోతుందని చెప్పేసి చేపలతోనే తీసుకొచ్చేసారన్నమాట వల. ఇప్పుడైతే వల అందిస్తారు, చూపిస్తాను అది. ఇక్కడైతే చూసినట్లయితే చాలా వరకు బోట్లన్నీ వచ్చేసాయి అనమాట. ఇలాంటి వలలో ఒక్కొక్క బోటుకి ఒక్కొక్క వల ఉంటుంది అనమాట. కొంతమందికి అంటే ఎక్కువ చేపలు తీసుకొస్తారు, కొంతమంది తక్కువ చేపలు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి వేట ఎంత జరుగుతుందో అంత తీసుకొస్తూ ఉంటారనమాట. సో చూసారు కదా, ఇలాగా పోగులు వేసేసి పాట ఆడతారనమాట. పాట ఎలా ఆడతారంటే ఇప్పుడు 1500కి 2000కి 3000కి 5000కి అంటే చేపలు ఎంత వాల్యూ చేస్తాయో దాన్ని బట్టి పాట అయితే పెడుతూ ఉంటారనమాట. మనం నిమజ్జనం రోజు అంటే గణపతి లడ్డు పాట ఉంటుంది కదా, సేమ్ అదే తీరులోని పాట అయితే పెడతారనమాట. ఎవరు ఎంత పాడుకుంటో అంత చేసుకుంటారనమాట. సో వీళ్ళైతే చూసారు కదా, బేసిన్లో సర్దుకుంటున్నారు ఒకరు. అంటే వీళ్ళందరూ గంపలోళ్ళు అన్నమాట. ఇప్పుడు వేటగాళ్ళ దగ్గర వీళ్ళైతే మత్స్యకారుల దగ్గర చేపలు కొనుక్కొని
వీళ్ళు తీసుకెళ్ళి ఎంత దూరం, ఒక 10 కిలోమీటర్లు, 20, 30, 50 కిలోమీటర్ల దూరంలో కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారన్నమాట చేపలు. అంటే వైజాగ్లో చాలామందికి చేపలు అందుబాటులో ఉండవు కదా, సో అలాంటి వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళైతే అమ్ముతూ ఉంటారనమాట. చూసారు కదా, ఇవే చేపలు, ఎండు చేపలు ఉంటాయి, అలాగే ఇలా పచ్చి చేపలు కూడా అమ్ముతూ ఉంటారు. వీళ్ళు అన్ని రకాలుగా చేపలు మాత్రమే అమ్ముతూ ఉంటారనమాట. సో చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అంటే ఒక పాట జరిగినప్పుడు రేట్ ఎంతకి వెళ్తుంది, ఎలాగ వెళ్తుంది అని ఫస్ట్ చూసుకుంటారు. ఒక 10 మంది దాకా బాగా, అంటే 10 మంది గంపలు కొనుక్కుని దాకా చూసుకొని దాన్ని బట్టి కొంటారనమాట. సో ఇందాక చెప్పాను కదా చేపలతో వల అయితే తీసుకొచ్చేసారని. సో ఈ విధంగా అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇంకా తీసుకుంటున్నారన్నమాట. సో ఇది చూసారు కదా, ఈ వలలన్నీ అవే అనమాట. ఇప్పుడు అలాంటి చిన్న చేపల వలలన్నీ ఇవన్నీ కూడా చూసారు ఎన్ని వలలు ఉన్నాయో. ఆల్మోస్ట్ ఈ తెప్పలు అయితే అన్నీ వచ్చేసాయి. మనం అయితే ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి జాంతాడుకి చేపలు ఎలా అవుతాయి, ఎంత పెద్ద చేపలు అవుతాయి, చిన్న చేపలు అవుతాయి, పెద్ద చేపలు అవుతాయి అనేది అది చూద్దాము. ప్రజెంట్ అయితే పెద్ద తాళ్ళు అయితే వెళ్ళలేదనమాట. పెద్ద చేపలు ఒక 70 కేజీలు, 150 కేజీలు, 100 కేజీలు చేపలు లాగాలంటే దాదాపు లేదన్నా వాళ్ళు వారం 10 రోజులు అయితే అక్కడే ఉండి వస్తారనమాట. నేను వీడియోలో అయితే చూసారు కదా, సముద్రం మొత్తం కొంచెం ముందుకు ఉండేది, ఆ తెప్పలు ఎక్కడైతే ఉన్నాయో ఆ తెప్పల వరకు ఉండేది. ఇప్పుడు చూసారు కదా ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో సముద్రం. సో ఈ విధంగా అయితే చాలా వెనక్కి వెళ్ళిందనమాట. ఇప్పుడైతే మనం పెద్ద పెద్ద చేపలు అయితే చూడబోతున్నాము. ఇక్కడైతే చూసారు కదా పెద్ద మార్కెట్ అయితే జరుగుతుంది. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు అయితే, ఇవన్నీ వల్ల చేపలు కాదు, లాగుతాయి అన్నమాట. కాబట్టి పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. ఈ చేపలన్నీ కూడా సేట్లు అవరాగా అక్కడికి పంపిస్తారు. అలాగే ఈ చుట్టుపక్కల కూడా వైజాగ్ అని అక్కడ ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. చాలామంది ఇక్కడికి వచ్చి కొనుకెళ్ళిపోతూ ఉంటారు. ఫైనల్గా మనం అయితే జాంతాడు తెప్పల దగ్గరికి అయితే వస్తాం అనమాట. తెప్పలు చూసారు కదా, పొడిగిగా ఉంటాయి, పొడిగి తెప్పలు అంటారు. ఆ తెప్పలన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే చేపలు చూద్దాం రండి. సో చూసారు కదా, ఈ చేపలు వచ్చేసి సోర్లు అంటారు. ఇవన్నీ గాలాలకు లాగిన చేపలు అనమాట. ఇప్పుడు మీకు చూపించిపోయే చేపలన్నీ కూడా గాలకు లాగిన చేపలన్నీ చూపిస్తాను మీకు. ఇప్పుడు అవి అయితే సోర్లు కదా, ఇవేవో చేపలు ఉన్నాయి, ఇవి కూడా చూద్దాము. ఇవి పేరు తెలుసు కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ రావట్లేదు. దీంట్లో ఏదో అంటారు, ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ పేరు తెలుసు, నాకు మర్చిపోయాను అనమాట. ఎక్కువ శాతం గుర్తుండవు, ఎందుకంటే చాలా చేపలు ఉంటాయి. ఆ చేపలను గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. మీకైతే ఇక్కడ అఫోలా ఫిష్ ఉంది చూసారు కదా, ఇదే అనమాట అఫోలా ఫిష్. చూసారు ఎలా ఉందో, అసలు అది చూస్తూ ఉంటేనే వేరేలా ఉన్నది చేప. చూసారా ఎంత బాగుందో. అఫోలా ఫిష్ అంట. మనకి ఇటు సైడ్ కొన్ని ఉంటుంది, అటు సైడ్ ఒకటి ఉంటుంది. చూడు ఒక భలే ఉంది ఇది. ఇవన్నీ అఫోలా ఫిష్లే, చూడండి ఎన్ని ఉన్నాయో, చిన్నవి పెద్దవి, ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయంట. మొత్తానికైతే చిన్న చేపలు తీసుకొచ్చారు. ఇవి ఎక్కువ శాతం గాలాలకే లాగుతాయి అన్నమాట. మా ఓడైతే పట్టుకోరంటే పట్టుకున్నాడు. చూసారు కదా ఎలా ఉన్నాయో. మొత్తం రెండు కలిసి ఒక 6-7 కేజీలు అయితే ఉంటాయి అని అనుకోవచ్చు, ఎందుకంటే అంత బరువు ఉన్నాయి అన్నమాట. చూస్తే చూసారు కదా ఎలా ఉందో. ఇవన్నీ పాట పెడతారనమాట. ప్రతి చేప కూడా పాట పెట్టేస్తారు, మన గణపతి లడ్డు పాట పాడినట్టు. చూసారు కదా, ఈ చేపలు అయితే చాలా బాగుంటాయి. అవి దాంట్లో పేరు రావట్లేదు. ఇక్కడ చూసినట్లయితే ఈ తెప్పలన్నీ కూడా తీసుకెళ్ళి ఆ పైన పెట్టేస్తారనమాట. చూసారు కదా ఎంత పొడుగు ఉన్నాయో. పొడుగు తెప్ప అంటారు దీంట్లో. చూడండి ఎంత పెద్ద తెప్పలు ఉన్నాయో. అంటే చిన్న తెప్పలు ఎక్కువ శాతం పొడుగు తెప్పలు తీసుకెళ్తారన్నమాట. పొడుగు తెప్ప ఏంటంటే కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది, వర్క్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉన్నాయి తెప్పలన్నీ. ఇంకా వస్తున్నాయి, మీకు అక్కడ చూసినట్లయితే ఆ కాన్సెప్ట్ దుప్పట్లు వేసుకొని వస్తున్నాయి అనమాట తెప్పలన్నీ. చూసారు కదా చాలా వరకు బోట్లన్నీ వచ్చేసాయి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 1 గంట అలాగా అవ్వచ్చు. మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటలు, అంటే మధ్యాహ్నం 3-4 గంటల వరకు వస్తూనే ఉంటాయి చేపలు. ఈ బోట్లు అయితే వస్తూనే ఉంటాయి వేటకెళ్ళి. చూసారు కదా ఇది ఏం చేప, ఇది కూడా దీని పేరు తెలియదు నాకు. చూడండి ఇది ఎలా ఉందో. ఇవి దీంట్లోకి కొన్ని గాయాలు అయితే అయ్యాయి అనమాట. అవేంటంటే పీతలు, కొన్ని చేపలు ఉంటాయన్నమాట, తినడానికి చూస్తాయి అవి. సో ఆ విధంగా అయితే దాంట్లోకి అలాగ అయిందనమాట. ఇది చూసారు కదా, వీళ్ళు ఏంటంటే తెప్ప సపరేట్ పెట్టుకెళ్తారు, ఇంజిన్ సపరేట్ పెట్టుకెళ్తారు.
ఈ విధంగా అయితే ఇంజిరాన్ని తెప్పని తీసుకెళ్ళి ఆ పైన ఆ ఒడ్డు ఏదైతే ఉందో సముద్రం ఎంతవరకు అయితే ముందుకు వస్తుందో అక్కడ వారు అంటే సముద్రం రాలేని ప్లేస్కి తీసుకెళ్ళి పెడతారనమాట. ఇదన్నమాట. వీళ్ళందరూ కూడా గంపలోళ్ళే. పూడుమడక అనే విలేజ్ చాలా పెద్దదని చెప్పొచ్చు. ఎందుకంటే చూసారు కదా ఎంతమంది గంపలోళ్ళు ఉన్నారో. ఎక్కువ శాతం ఇక్కడ వేటగాళ్ళ కంటే గంపలోళ్ళే ఎక్కువ ఉన్నారు. చూసారు కదా ఇక్కడైతే పాట జరుగుతుందన్నమాట. వాళ్ళకి రేట్ కుదరట్లేదు. మనం ఫస్ట్ చూసాం కదా ఆ చేపలు ఇవి. వాళ్ళకి రేటు కుదరక కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నారు అనమాట. చూసారు కదా ఎన్ని చేపలు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సోర్లు చాలా వరకు తీసుకుంటారు అనమాట. చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇవి, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ చేపలకి ఇంత క్రేజ్ ఎందుకు ఉంటుందంటే తిన్నోడే మళ్ళీ మళ్ళీ తింటాడు అనమాట. ఇప్పుడు వైజాగ్ అంటేనే చేపలు బాగా ఫేమస్ కదా, ఎక్కువ చేపలు తింటూ ఉంటారు. అయినా కూడా ఇంత అంటే ఆరాట పడుతూ ఉంటారు చేపల కోసం. ఎందుకంటే చేపలు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి తిన్నోడు ప్రతివాడు మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటాడు అనమాట. కాబట్టి బాగుంటాయి, చాలా బాగుంటాయి. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సాధ్యమైనంత వరకు మీకైతే పంపించడానికి ట్రై చేస్తాను. నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. చూద్దాము, ఫ్యూచర్లో చేద్దాము. ఈ ఒక 2-3 నెలల తర్వాత నేనైతే స్టార్ట్ చేస్తాను పక్కన. చూసారు కదా ఇవి ఎక్కువ సోర్లు అనమాట. మనం ఇందాకైతే చూసాం కదా ఈ చేప. అంటే ఆ చేప వేరు, ఇది వేరు అనమాట. అంటే రెండు ఒకలాంటి చేపలే, కాకపోతే ఇది ఇంకొకటి తీసుకొచ్చారు ఇప్పుడే. చూసారు కదా ఈ చేప అయితే చాలా టేస్ట్ ఉంటుందంట, కానీ పేరు నాకు తెలీదు. చాలా బాగుంటుంది, ముళ్ళు లేని చేప అనమాట అది. ఇది వచ్చేసి కొదిర అంటారు అనమాట. ఆ పొడిగి ఉంది కదా అది కొదిర అంటారు. ఇవి ఇందాక చూసిన ఫైనల్గా అయితే వీడియో ఇదనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే చుట్టుపక్కల లొకేషన్, బీచ్, ఈ విలేజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా చేపలు కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఒక 5 కేజీల నుంచి పైకి ఎంతైనా కూడా మీకైతే కొరియర్ చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఇప్పటివరకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.